బేసిక్‌గా ఒకటి కరెక్ట్‌గా ఆలోచిస్తే సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి లేదంటే ఫెయిల్యూర్ పర్సన్స్‌కి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటది. అంటే వాళ్ళు చేసే వర్క్ ప్రాసెస్‌లో చాలామంది జనరల్‌గా ఎవరైనా సక్సెస్ కావచ్చు అని అనుకుంటారు. ప్లస్ దాని తగ్గట్టు నంబర్ ఆఫ్ విధాలుగా అంటే ఇన్స్పిరేషన్ కోసము మోటివేషనల్ బుక్స్ చదవడం అవన్నీ చేస్తుంటారు. బట్ మేజర్ థింగ్ ఏంటంటే ఎంత ఏం చేసినా కూడా వన్ థింగ్ అనేది ఒకటి అంటే సక్సెస్ఫుల్ పీపుల్లో నేను గమనించింది ఏంటంటే ఒకటి కన్సిస్టెంట్గా ఒక ఏమంటారు ఒక అలవాటు అనేది వాళ్ళ లోపల కన్సిస్టెంట్గా మెయింటైన్ అవుతుంటుంది. అదేంటిది అనేది ఈరోజు మీతో చెప్తాం అనుకుంటున్నా. బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా వర్క్ వాళ్ళు చేద్దాం అనుకున్నప్పుడు నార్మల్గా ఎవరైనా కూడా చాలా ఎక్సైటింగ్గా చాలా మోటివేషన్ తోటి ఆ వర్క్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోతారు. తర్వాత ఏమవుతుంది, నార్మల్గా ఒక 2-3 డేస్ చేస్తాం, లేదా 1 వీక్ చేస్తాం, 10 డేస్ చేస్తాం, తర్వాత ఆపేస్తాం కదా. అంటే చాలా మట్టుకు ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ పర్సన్స్ అట్లా చేస్తారు. తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి ఇంకొక దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, దీన్ని వదిలేస్తారు. అప్పటి వరకు ఉన్న మోటివేషన్ అదంతా వెళ్ళిపోతుంది, ఇంట్రెస్ట్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు, వేరే దాని మీద పడతారు. సో ఇట్లా చేయడం వల్ల సో అక్కడ ఆగిపోతారు బేసిక్గా చెప్పాలంటే. బట్ విన్నర్స్ ఏం చేస్తారంటే ఒకటి ఏదైతే వాళ్ళు చేద్దాము అని అనుకొని డిసైడ్ అయిపోతారు కదా, ఫస్ట్ దాని మీద ఫుల్ క్లారిటీ తెచ్చుకొని, ఫుల్ క్లారిటీ అంటే మళ్ళీ ఇంకా మొత్తం ఇంకా డీప్ లెవెల్ అని కాదు, మేజర్గా దానికి ఎంతవరకు వెళ్ళొచ్చు, దానిలో ఏందనేది ఒకసారి అనలైజ్ చేసుకొని వన్స్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానిపైన వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోతారు. సో ప్రాసెస్లో ఏమవుతుందంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా, చేసినప్పుడు ఇంకా వాళ్ళు కన్సిస్టెంట్గా అసలు ఇంకా అది వదలకుండా చేస్తుంటారు అన్నట్టు. అంటే డైలీ ఇంతసేపు ఇప్పుడు మొత్తం డే అంతా చేస్తారా, లేకపోతే 1 వీక్ చేస్తారా, 10 డేస్ చేస్తారా, నెలంతా చేస్తారా అని కాదు పాయింట్. సో వాళ్ళు ఏంటంటే ఏదైతే చేద్దాం అనుకున్నారో అది కన్సిస్టెంట్గా డైలీ ఆ ఎఫర్ట్స్ పెడుతుంటారు దాని మీద. సో పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్లోగా ఒకే అంటే షార్ట్ టర్మ్లో కాకుండా కొంచెం లాంగ్ టర్మే ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వెళ్తుంటారు అన్నట్టు. సో వెళ్ళే ప్రాసెస్లో ఏమవుతుంది, స్లోగా దానిపైన ఆ సబ్జెక్ట్ ఏదైతే వాళ్ళు దాని మీద గ్రిప్ తెచ్చుకుందాం అనుకుంటారో, అంటే నాలెడ్జ్ గెయిన్ చేద్దాం అనుకుంటారో, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఫెయిల్యూర్స్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా వర్కౌట్ అంటే చేద్దాం అనుకుని ఎంత ట్రై చేసి చేయకపోవడానికి రీజన్ చాలామంది ఉంటారు కదా, చెప్పినా కదా. అంటే 98% ఇట్లనే ఉంటారు, ఫెయిల్ అవ్వడానికి రీజన్ కూడా అదే. సో వాళ్ళు వదిలేస్తారు, బేసిక్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయరు. సో ఎవరైతే కన్సిస్టెంట్గా దానిపైన తీసుకున్న ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆడ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి అని చెప్పేసి తెలుసుకుంటా కంటిన్యూస్గా దాని మీద ఎఫర్ట్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు అంటే వదలకుండా, మెయిన్గా వదలడమే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏదన్నా ఒకటి తీసుకున్నప్పుడు దాన్ని కంపల్సరీ వర్కౌట్ చేయాలి అనే ఉద్దేశంలో వెళ్ళడం అనేది ఒక పాయింట్ కదా. సో అట్లా కాకుండా నార్మల్ పీపుల్ ఏం చేస్తారు, దాన్ని వదిలేస్తారు, మధ్యలోనే వదిలేస్తారు. సో వదిలేయడం వల్ల డెఫినెట్గా అది చేయలేరు కదా. సో దానికి రీజన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ చెప్పుకోవచ్చు. ప్లస్ అవి కామన్గా వస్తూనే ఉంటాయి. ఎక్స్క్యూజెస్ అనేది ఏంటంటే కామన్గా వస్తాయి. ఎందుకు అంటే ఏది తీసుకున్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది దానిలో. సో ఆ ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, ఓకే ఇంకా అంటే ఇట్లాంటి ఎక్స్క్యూజ్ వెతకడానికి రెడీగా ఉంటారు వీళ్ళు. 98% ఆఫ్ పీపుల్ ఏదైనా ఒకటి మధ్యలో వాళ్ళకి తెలియకుండానే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓకే దీనివల్లనే ఇది కాలేదు, దీనివల్లనే ఇది చేయలేకపోయినా అని చెప్పేసి ఆపేస్తారు. అదే సక్సెస్ఫుల్ పీపుల్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ముందే రెడీ అయిపోతారు. ప్రాబ్లమ్స్ రాకుండా ఏ వర్క్ జరగదు, ఏది మనము వర్కౌట్ చేయలేము, సాధించలేము అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, ఓకే ఏం ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం,
దీన్ని సాల్వ్ చేసి మళ్ళీ ముందుకు ఎట్లా తీసుకెళ్దాం, మళ్ళీ ముందుకు ఎట్లా వెళ్దాం, ఇది వాళ్ళ థాట్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ముందే అనుకోవాలి. మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలనేది పాయింట్. ఇక్కడ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కాదు, వస్తాయి, బట్ ఎట్లా సాల్వ్ చేస్తున్నాం మనము అనేది మెయిన్ థింగ్ లాగా చూసుకోవాలి. సో చూసుకొని మళ్ళీ దాన్ని వదలకుండా కన్సిస్టెంట్గా మనం చేస్తూ వెళ్ళినామంటే 100% అచీవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడండి, అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు సేఫ్గా ఆ ట్రావెలింగ్ జరగకపోవచ్చు, ఏదో రకమైన ప్రాబ్లం రాక మానదు. ఏదో రకంగా ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి ఏదైనా రావచ్చు, పెద్ద ప్రాబ్లం కూడా రావచ్చు. సేమ్ లైక్ ఒక పెద్ద థింగ్, అంటే ఒక లాంగ్ టర్మ్ గోల్ లాంటిది సాధించాలంటే పక్కా చాలా డిటర్మినేషన్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైము అనుకున్న దాన్ని కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెడుతూ దాని మీద ఫోకస్ తోటి వెళ్ళాలి. సో బేసిక్గా విన్నర్స్ అది చేస్తారు. సో లూజర్స్ ఏంటంటే మధ్యలోనే ఆపేస్తారు, లేదంటే ఈ మోటివేషనల్ వీడియోస్ చూడడం కానీ అది ఇది చేయడం కానీ చేస్తారు. కానీ ఒక రేంజ్ వరకే అది హెల్ప్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఆ మోటివేషన్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, డెఫినెట్గా డ్రాప్ అయిపోతుంది. సో అట్లా వాళ్ళు అక్కడే ఆగిపోతారు అన్నట్టు. సో మేజర్ నేను గమనించింది ఏంటంటే కన్సిస్టెన్సీ. ఏదైనా చేయండి, ఎఫర్ట్స్ అనేది చేస్తున్నారు మీరు కరెక్టే, బట్ అది ఎంతవరకు చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో అది నేను చెప్దాం అనుకున్నా. సో ఏదైనా తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి, 100% వర్కౌట్ అవుతుంది. యా, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. యా, బై బై.